నిరుద్యోగ జేసీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా. అయితే ఆ తర్వాత మిగతా ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకందరూ కూడా నిరుద్యోగ జేసీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముందుగా ఒక చిన్న సాంగ్తో మనం స్టార్ట్ చేద్దాము. మా నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆకలి రాజ్యం సినిమాలో సాపాడు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరములో వీధి వీధి మాదే అన్నట్లుంది. ఎందుకు చెప్తుండంటే, ఈ మేము ఈ సంవత్సరంలో 8 రోజులు మాత్రము కడుపు నిండా తింటాం. అప్పుడు ఎట్లా అంటే, వినాయక చవితి ఆ 8 రోజులు మాత్రం ప్రతి వీధిలో మేము ఉంటాం. అప్పుడు మాత్రమే కడుపు నిండా తింటాం. మిగతా ఏ రోజులు కూడా కడుపు నిండా తినకుండా పరిస్థితి ఈరోజు ఈ ఆకలి రాజ్యం పాట పాడాల్సిన కర్మ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం ఉన్నది కూడా ఆకలి రాజ్యంలోనే. అందుకోసమే ఈ ఆకలి రాజ్యం పాట పాడాల్సి వస్తుంది. నిరుద్యోగ సమస్య అనేది ఆకలి రాజ్యం సినిమా ఉన్నప్పుడు ఉంటుంది, అంతకన్నా ముందుంది, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసిన అనేక తప్పిదాల వల్ల, ఇప్పటికీ చేస్తున్న తప్పిదం వల్ల నిరుద్యోగ సమస్య ఉంది. ఎందుకోసమంటే బడ్జెట్లో విద్యకు కేటాయించేదే అతి తక్కువ కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. అంటే నల్ల బల్లకు కేటాయించేది అతి తక్కువ కేటాయింపులు జరుగుతూ ఉన్నది. ఆ తక్కువ కేటాయింపుల్లో స్కిల్స్ లేకుండా అసలు విద్యార్థులకు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ తర్వాత డిగ్రీలు అయిపోయిన విద్యార్థులకు కూడా స్కిల్స్ లేకుండా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పబ్లిక్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ పనిచేయాలనుకున్నా కూడా సరైన స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సరే, ఇదంతా పెద్ద టాపిక్. దీని దగ్గరకోను 2.5 సంవత్సరాల క్రితం మాకు చేసిన మోసం గురించి చెప్తూ, మోసం ఏంటంటే ప్రభుత్వ ఖాళీలే 1,92,000 ఖాళీలు ఉంటే 2 లక్షలు ఉన్నాయని చెప్పేసి మభ్య పెట్టి మొట్టమొదటిసారిగా మాతోనే ఓట్లు వేసుకున్నారు. అది మొదటి మోసం. ఆ తర్వాత రెండవ మోసం వచ్చిన తర్వాత గ్రూప్ 1లో ఎగ్జామ్ జరిగి మీకు 1:100 ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా, దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా 1:100 ఇస్తామని చెప్పి అది రెండో మోసం చేసిండ్రు. ఆ తర్వాత ఈ 2 మోసాలు అయిన తర్వాత లేదు తప్పకుండా మాకు తెలియకుండానే జీవో 29 అనేది తెచ్చి 29 పబ్లిక్ డొమైన్లోకి రాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలని ఈరోజు మాకు తెలిసి, ఈరోజు మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతా ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీలని గ్రూప్ 1 స్థాయి ఉద్యోగులకు దూరం చేసినట్టు పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకంగా 3వ మోసం. ఆ తర్వాత 4వ మోసం, అదే అసెంబ్లీలో మరొక 4వ మోసం చేసిండ్రు. జాబ్ క్యాలెండర్ పేరు మీద నాటకం ఆడుతూ జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టి, చెడ్డ పద్ధతి లేనటువంటి జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి 4వ మోసం చేసిండ్రు. అయ్యా, మళ్ళీ అప్పుడు మేమందరం కూడా అన్రెస్ట్లో ఉన్నాం. అశోక్ నగర్లో ధర్నాలు, రాస్తారోకలు, జీవో 29ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలని చేస్తే బరబర హాస్టళ్ల నుంచి ఈడ్చుకొని వచ్చి అమ్మాయిల్ని కొట్టిపించినటువంటి ఈ దౌర్జన్యమైన పాలన ఈరోజు మాకుంది. నా మీదనే నలుగురు పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అశోక్ నగర్ చౌరస్తాలో ఏ లీడర్ వచ్చినా ఒక్కసారి ఈ కొంతమంది కాంగ్రెస్ దద్దమలు అంటున్నారు. నేను అనొద్దు ఈ మాట. ఎందుకంటున్నా అంటే, మా మీద దెబ్బలు తిని మాకు జీవోల ద్వారా ఇబ్బంది అవుతుంది, రద్దు చేయండి అని మేము కొట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా ఇంకో పార్టీ చేయిస్తుందని చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తాను అంటే, మేము చదువుకున్న వాళ్ళం, మేము పీజీలు చేసిన వాళ్ళం, పిహెచ్డీలు చేసిన వాళ్ళం. ఒక లీడర్ చెప్తే మేము రోడ్ల మీదకి రాము. ఈ వేదిక ద్వారా ఆ లీడర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ 5 మోసాలు అయిపోయిన తర్వాత ఇంకా 6వ మోసం, లేదు వీళ్ళంతా అన్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి మరొక కొత్త జాబ్ క్యాలెండర్ని మరొకసారి నాటకం ఆడి ఈ 6వ మోసం చేసిండ్రు. అదైపోయిన తర్వాత ఇంకా అయిపోయింది. మా కార్యకర్తలకు సర్పంచులుగా మీరు ఉద్యోగాలు ఇవ్వండి, మీకు మేము 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు సీఎంఏ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 7వ మోసం చేసిండు. ఈ మోసాలన్నిటిని కలిపి మేము ఒక పేరు పెట్టినాం. మా నిరుద్యోగులు అందరం కలిసి ఒక పేరు, ఈ నయవంచన అనే పేరు పెట్టుకున్నాం. ఈ నయవంచనకు వ్యతిరేకంగా మేము జనవరి 8 తారీఖు రోజు ఒక చిన్న రాస్తారోకో చేస్తే రాత్రి 1:30 వరకు స్టేషన్లో పెట్టుకుంటున్నారు. అంటే మేము రౌడీలమా? మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మా బాధలు మీకు చెప్తా ఉన్నాం, అడుగడుగున వీళ్ళ మోసాలు చెప్తా ఉన్నాం. మేము యాక్చువల్లీ నేను మాట్లాడదలుచుకున్న నిరుద్యోగ సమస్య ఏంటి, దాని పర్యవసనాలు ఏంటి అని మాట్లాడదాం అనుకున్నా. కానీ అవన్నీ కూడా మీరందరూ మేధావులు తెలుసు, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మాకు జరిగిన అన్యాయం ఈ రకంగా ఉంది. రాత్రి 1:30కి ఇడిచిపెడితే మళ్ళీ రూమ్ దగ్గరకు వచ్చి కనీసం తినాలా లేదా, పోలీసు వాళ్ళ బాధ్యత ఏంటంటే మా రూమ్ల దగ్గర వదిలేసిన బాధ్యత. ఆ 1:30కి ఏమీ లేకుంటే నడుచుకుంటా
ఎక్కడనో మా పోలీస్ స్టేషన్లో పెడితే అక్కడ నుండి నడుచుకుంటూ వస్తే రాత్రి 2:30కు మేము రూమ్కి వస్తే 3 గంటలకు మళ్ళీ మా పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయినట్టు పరిస్థితి కనబడుతుంది. ఎందుకు మీరు అదే స్టేషన్లో పెట్టుకుని అయిపోతుంది కదా నైట్ కూడా మళ్ళీ ఉదయమే. ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేసిందంటే ఇక్కడ ఒక బడా పెట్టుబడిదారి వ్యవస్థ ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నా అంటే వాళ్ళ కోసం. ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే అంతకన్నా ముందు ఎలక్షన్ కన్నా ముందు పేద పిల్లలు కావాల్సి వచ్చింది, ఎలక్షన్ కన్నా ముందు పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కావాల్సి వచ్చింది. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 4 అడుగులు వేస్తే చిక్కడపల్లి లైబ్రరీ, 6 అడుగులు వేస్తే అశోక్ నగర్ చౌరస్తా ఈ మా దగ్గరికి రాకుండా అక్కడ మా పిల్లలందరూ కూడా దారుణం ఏంటంటే లైబ్రరీని బంద్ చేపించి అక్కడ ఉన్నటువంటి హాస్టళ్లను తాళం వేపించి అక్కడ ఉన్నటువంటి అనేక స్టడియాలను తాళం వేపించి బయటికి రాకుండా చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మీరు ఇదంతా కూడా గమనించాల్సిన అవసరం. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం. మేము మా దగ్గరికి ఎవరైనా వస్తే కూడా అడ్డుకోలేదు. కొంతమంది వ్యక్తులను చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినా కూడా మంచి సాధారణంగా ఆహ్వానించి మా సమస్యను ప్రభుత్వానికి చెప్పండి అంటే వాళ్ళు ఈ రోజు వరకు కనీసం మా వైపు చూడకుండా పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆ తర్వాత ఈరోజు టీజీపీఎస్సీ ఆల్రెడీ చెప్పాను, నేను చెప్పదలుచుకోలేదు. టీజీపీఎస్సీని మేము ప్రక్షాళన చేస్తామని చెప్పిండ్రు. ప్రక్షాళన ఏం చేసిండంటే వాళ్ళు కేవలం ఒక పాత సభ్యులను తీసి కొత్త సభ్యులను చేసిండ్రు. ఆ కొత్త సభ్యులతోటి ట్రాన్స్పరెన్సీ లేకుండా గ్రూప్ అని నిర్వహించిండ్రు, ట్రాన్స్పరెన్సీ లేకుండా గ్రూప్ 2ని నిర్వహించిండ్రు, ట్రాన్స్పరెన్సీ లేకుండా వివిధ ఎగ్జామ్లు నిర్వహించిండ్రు. ఎందుకోసం చెప్తున్నా ట్రాన్స్పరెన్సీ లేదు టీజీపీఎస్సీ కంటే? దొంగలు చేసే పని రాత్రి 1 గంటలకు దొంగలే చేస్తారు. మీకు చెప్తా ఉన్న మీడియా ముఖంగా ఆ దొంగలు చేసే పని టీజీపీఎస్సీ చేసింది. రాత్రి 1 గంటలకు రిజల్ట్ విడుదల చేసింది అన్నప్పుడే అది దొంగతనము. ఆ దొంగతనంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నా, మరి నెక్స్ట్ గవర్నమెంట్కు ఏదొస్తుందో, లేకపోతే ఇక్కడున్న పార్టీలకు యువజన నాయకులకు చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కు మీరు ఒక హామీ ఇవ్వాల్సింది గ్రూప్ 1 నెక్స్ట్ గవర్నమెంట్లో మేము వస్తే తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేస్తామని ఈ వేదిక మీద నుండి మీకు వచ్చిన నాయకులు కూడా మాట ఇవ్వండి. లేదంటే మీకందరు కూడా పుట్టగతులు ఉండవు. ఆ తర్వాత ఇంకొక చిన్న విషయం చేసి ముగిస్తా. ఆ తర్వాత నిన్నగాక మొన్న ఒక వ్యక్తి అంటాడు, పోలీసు మా పైన, ఇక్కడ అందరు పౌర హక్కుల నేతలు ఉన్నారు కాబట్టి చెప్తారు, మా పైన ఎల్ అనే వర్డ్స్తో యూజ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎల్ అనే వర్డ్. ఆ తర్వాత స్టేషన్లకు వెళ్ళిన తర్వాత కొంతమంది పోలీసులు మంచిగా ఉన్నారు, బాగా చూసుకుంటున్నారు. ఇంకొంతమంది ఎత్తుతుంటేనే తంతున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ కూడా మీరందరూ కూడా గమనించండి. మాకు ఉద్యోగం కోసమే మేము ఉద్యమం చేస్తున్నాం తప్ప మాకు ఎటువంటి రాజకీయాలు అవసరం లేదు. ఉద్యమం కోసమే అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ వేదిక నుండి విన్నవించేది ఏంటంటే ఇది ఒక సామాజిక సమస్యగా